ఇక హోర్మోజ్ బంద్ అట మొత్తమే. ఇక చూడాలి, ఇది కేవలం తాత్కాలికంగా బంద్ అయ్యి అప్పుడో ఇప్పుడో ఒకటో రెండో ఓడలు ఆ హోర్మోజ్ జలసంధిని దాటి ఆ పడవలో లేకపోతే ఆ నౌకలో బయటకు వస్తే ఎంతో కొంత ఇంధనం దొరికింది. ఇప్పటివరకు గ్యాస్ కష్టాలు, కొంత పెట్రోల్ కష్టాలు కూడా లేవు. కానీ హోర్మోజ్ బంద్ అయిపోతుంది, యుద్ధం ఇంకా మిగిలే ఉన్నది, ఇంకా యుద్ధం ఇంకా స్టార్ట్ కాబోతా ఉన్నది రేపు మాపు అని చెప్పేసి అనగానే ఇక పెట్రోల్ బంకుల కాడ, గ్యాసుల కాడ, గ్యాస్ ఏజెన్సీల దగ్గర నానా రకాలైనటువంటి యుద్ధ వాతావరణం చూసినాం. అక్కడ యుద్ధమే ఉందో కానీ మొత్తం ఉన్నటువంటి ఈ మన పెట్రోల్ బంకుల దగ్గర యుద్ధం చూసినాం. కానీ ఇక హోర్మోజ్ మొత్తం బంద్ చేస్తే రానున్నటువంటి రోజులలో చాలా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది అన్ని రంగాలపైన. కేవలం గ్యాసో లేకపోయినట్టయితే ఉంటే మిగతా ఉన్నటువంటి పెట్రోల్కి కాదు, నిత్యావసర వస్తువులపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొన్న ఇరాన్ అండ్ అమెరికా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరిపితే చర్చలు విఫలం కావడం, ఇంకా పగ, ఇంకా ఆ రెండు దేశాల మధ్యలో ఇరాన్ అండ్ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. సో మొత్తానికి ఇంకా ఇంకా ఉధృతమైనటువంటి పరిస్థితులకు దారితీసింది చర్చల తర్వాత. మొత్తానికి హోర్ముజ్ని క్లోజ్ చేసిండు. జలసంధి బయట అమెరికా, లోపల ఇరాన్ దిగ్బంధం. ఇక చూడండి, లోపటేమో ఇరాన్, జలసంధి బయట అమెరికా. బయట నుండి అమెరికా అటు ఇటు పోనిస్తలేదు, ఇటు అటు రానిస్తలేదట. సోమవారం రాత్రి 7:30 గంటల నుంచి అమల్లోకి ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా నేవీ ఏర్పాట్లు. జలసంధి దాటి వచ్చే ఇరాన్ నౌకలను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరిక. ఒకవేళ కనుక ఇప్పుడు ఇరాన్ సంబంధించినటువంటి నౌకలు బయటకు వస్తే వీళ్ళు పేల్చేసినట్టు ఉన్నారు. ఒకవేళ కనుక వేరే సంబంధించినటువంటి దేశాల యొక్క నౌకలు అటు ఇటు పోయినట్టయితే ఇరాన్ పేల్చేసినట్టున్నది. కాబట్టి ఇప్పుడు జలసంధిని కనుక దాటి ఇరాన్ నౌకలు కనుక బయటకు వచ్చినట్టయితే మేము వాటిని అన్నిటి కూడా బాంబులతో పేల్చేస్తామని చెప్పేసి ట్రంప్ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వాటికి అనుమతి అట. తమ జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లో పోర్టులకు రక్షణ లేనట్టేనని ఐఆర్జీసీ చెప్తుంది. ఇప్పటికే హోర్ముజ్లోని ఇతర దేశాల నౌకల రాకపోకలు నిలిపివేసిన ఇరాన్ పూర్తిగా మూసుకుపోయిన జలసంధి పర్షియన్ గల్ఫ్లోనే 15 భారత నౌకలు ఉన్నాయట. ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. గల్ఫ్ దేశాల పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను ఇరాన్ ఇప్పటికే నిలిపివేయగా ఇప్పుడు ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను అడ్డగింతకు అమెరికా ఏర్పాట్లు చేసింది. దీనితో హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసుకుపోయింది. ఇప్పటి వరకు కొన్ని నౌకలైనా బయటికి వస్తే ఇకపై ఒక్కటి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇరాన్ నౌకలు జలసంధి దాటి బయటకు వస్తే పేల్చేస్తామని అమెరికా హెచ్చరిస్తే తమ జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లోని పోర్టులు వేటికి రక్షణ కూడా ఉండదంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఘాటుగా స్పందించింది. దీనితో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. ఏ క్షణంలోనైనా కాల్పుల విరమణ ముగిసి యుద్ధం మొదలు కావచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో, ఇరాన్ అమెరికా శాంతి చర్చలు విఫలమైనటువంటి సంగతి తెలిసింది. అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించకపోవడంతో చర్చల్లో ప్రతిష్టాపన ఏర్పడిందన్న ట్రంప్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి సోమవారం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఇరాన్ పోర్టులకు వెళ్లే ఆ దేశ పోర్టుల నుంచి వచ్చే నౌకలను సోమవారం సాయంత్రం 5:30 గంటలకు అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల నుంచి అడ్డుకుంటామని పేర్కొన్నారు. అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా పశ్చిమాసియాలోని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. పర్షియన్ గల్ఫ్తో పాటు గల్ఫ్ ఆఫ్ ఓమన్లోని ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలకు వెళ్లే అక్కడి నుంచి బయలుదేరేటువంటి అన్ని నౌకలను అడ్డుకుంటాం. అవి ఏ దేశానికి చెందినవైనా సరే ఈ దిగ్బంధం వర్తిస్తుంది. హోర్ముజ్ జలసంధి మీదుగా మిగతా గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదు. అయితే జలసంధి మీదుగా రాకపోకలు సాగించే అన్ని నౌకలను తనిఖీ చేసి అనుమతిస్తామని పేర్కొంది. ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలతో కూడిన నౌకలకు కూడా తనిఖీ చేస్తామని తెలిపింది. అమెరికా దిగ్బంధం ప్రారంభించడానికి కాస్త ముందు 2 ఇరాన్ చమురు నౌకలు హోర్ముజ్ దాటి గల్ఫ్ ఆఫ్ ఓమన్లోకి ప్రవేశించినట్లు కెఫ్లర్ ఎల్ఎస్ఈజీ వెల్లడించాయి. అందులో అరోరా నౌక ఇరాన్ నుంచి చమురును తీసుకెళ్తుంటే న్యూ ఫ్యూచర్ నౌక యుఏఈ నుంచి డీజిల్ తీసుకెళ్తున్నట్లు తెలిపాయి. అయితే అవి ఏ దేశాలకు వెళ్తున్నదనేది స్పష్టత లేదట. ఇక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే యుద్ధం మొదలవగానే హోర్ముజ్ను మూసివేసిన ఇరాన్ కేవలం తమ దేశం నుంచి చమురును ఎగుమతి చేసే ట్యాంకర్ నౌకలకు మాత్రమే పంపింది. తర్వాత వివిధ దేశాల విజ్ఞప్తుల మేరకు ఆయా దేశాలకు వెళ్లే కొన్ని చమురు నౌకలను అనుమతించింది. దాంట్లో ఇండియా కూడా ఉన్నది. సో భారతదేశానికి రావాల్సినటువంటి ముడి చమురుకు సంబంధించిన నౌకలని ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి ఇరాన్ కూడా పంపించేసింది, పేల్చేయలేదు.
అమెరికా కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో మొత్తానికైతే మాత్రం మనకు కొంత అది ఉండేది, వెసులుబాటు ఉండేది. ఇరాన్ కూడా అప్పుడు కూడా ప్రకటించడం జరిగింది, ఏదైతే ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకు సపోర్ట్ చేయనటువంటి న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలకి మా హోర్ముజ్ జలసంధిని ద్వారా మీరు చమురు మీరు తీసుకెళ్ళవచ్చు, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ దేశాలకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకు పడవలను మాత్రం, వాళ్ళ నౌకలను మాత్రం అడ్డుకొని తీరుతామంటూ ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక చమురు మంటలే ఇరాన్ స్పీకర్ ఫార్ములాట. హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధిస్తే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న దానిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బకర్ గలిబఫ్ గణిత ఫార్ములాను చెప్పిండట. దిగ్బంధంతో త్వరలో భారీగా చమురు ధరలు పెరుగుతాయని పేర్కొంటూ సోమవారం ఆయన ఒక ట్వీట్ చేసిండు. అమెరికాలో పెట్రోల్ ధరలు ఇప్పుడున్న స్థాయిలో ఉండటం ఇక గతమేనని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దానికి ఒక ఫార్ములా కూడా చెప్పడం జరిగింది, ఇదే ఫార్ములా. ఆ ఫార్ములాను కూడా ఆ ట్వీట్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఆయన దీని వివరాలు వెల్లడించకపోయినా నిపుణులు దాన్ని డీకోడ్ చేసిందట. ఇందులో బిఎస్ఓహెచ్ అంటే హోర్ముజ్ జలసంధి దిగ్బంధం, బ్లాక్ డే ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్, ఓ అంటే చమురు, ఎఫ్ అంటే దిగ్బంధం. జలసంధిని ఇరాన్ మూసివేస్తేనే చమురు ధరలు ఇంకా మరింత పెరిగాయని, ఇప్పుడు అమెరికా దిగ్బంధంతో అంతకు మరెన్నో రెట్లు చమురు ధరలు పెచ్చరిల్లడం ఖాయమని నిపుణులు ఒకసారి ఇరాన్ దాన్ని మూసివేస్తేనే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగితే అమెరికా కూడా మొత్తానికి దాన్ని దిగ్బంధిస్తే అంతకు మిక్కిలి రెట్టింపు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెట్రోల్ డీజిల్కి అనేది ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. ఒకవేళ కనుక ఇరాన్ నౌకలు కనుక బయటకు వస్తే పేల్చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిక కూడా కనబడతా ఉంది. హోర్ముజ్ జలసంధిలో సోమవారం సాయంత్రం దిగ్బంధం మొదలైందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రపంచ దేశాలను బ్లాక్మెయిల్ చేయకుండా, దోపిడీ చేయకుండా ఉండేందుకు ఈ దిగ్బంధం చేపట్టామని తెలిపిల్లు. ఇరాన్ నౌకల దళాన్ని నాశనం చేశాం, 158 ఇరాన్ నౌకలు సముద్రం అడుగుకు చేర్చాం, మాకు పెద్దగా ముప్పేం కలిగించవన్న భావనతో ఇరాన్కు చెందిన కొన్ని చిన్న ఫాస్ట్ అటాక్ నౌకలను మాత్రం వదిలిపెట్టాం. ఇప్పుడు ఆ నౌకలు ఏవైనా మా దిగ్బంధం వైపు వస్తే వెంటనే పేల్చేస్తాం అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అత్యధికంగా శనివారం 34 నౌకలు హోర్ముజ్ దాటాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ఆరాట పడుతుందని, పాకిస్తాన్లో చర్చల తర్వాత దీనిపై పలుమార్లు సంప్రదింపులు జరిపిందని తెలపడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు ఏమని చెప్తాడు, ఇరాన్ నౌకలు కనుక బయటికి వస్తే వాటిని పేల్చేస్తామని చెప్పేసి ఆయనే అక్కడ ఇక హోర్ముజ్ పక్కన పెట్టే మొత్తం అంతా కూడా భద్రతా బలగాలను మోహరించి ఏ క్షణమైనా కానీ ఒకవేళ కనుక అక్కడి నుంచి బయటకు వచ్చినట్టే నౌకలు పేల్చేయమని చెప్పేసి అక్కడ వైట్ హౌస్ నుంచి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎటువైపు వెళ్తుందో ఏందో తెలుస్తలేదు. ఇగో నేనే దేవుణ్ణి జీసస్ అవతారం ఎత్తిన డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసినట్టు. ఇక చూడు, ఇక ఇది మరి ఏమన్నారు, ఒక సైకోలాగా ఉంది కథ అంతా ట్రంప్ది.